హాయ్ అండి. నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. నిన్న మా అబ్బాయి ఫ్రెషర్స్ డేకి వెళ్ళి వచ్చాడు కదా, ఫోన్ తీసుకుని వెళ్ళాడు ఫ్రెండ్స్. ఇది తర్వాత రోజు అనమాట. అంటే నేను శుక్రవారం, ఇది శనివారం సెకండ్ సాటర్డే వీడియో అనమాట. ఇంకా స్కూల్కి సెలవు అని చెప్పి, కాలేజీకి సెలవు అని మా వాళ్ళు ఇంట్లోనే పడుకొని ఉన్నారు, ఇంకా లేవలేదనమాట. ఇంకా నేను మార్నింగ్ లేచేసి నాకు కొంచెం మిషన్ కుట్టే పని ఉంది. నిన్న చీర ఫాల్స్ అవన్నీ పిండి ఆరేసాను కదా, ఈరోజు ఫాల్స్ అవి కుట్టాలి. ఇంక అందుకని కిచెన్లోకి వచ్చేసాను, నా వంట పని స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా గిన్నెలు కడగాలి, ఇంకా అన్నం కడిగి పెట్టేశాను. అన్నం కూర వండేసి పని చేసేసుకొని మిషన్ కుట్టుకుందామని ఇగోండి వాకిలి కూడా ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టుకున్నాను. ఇంక మా బొడ్డది వచ్చింది అనమాట తుడపడానికి. రోజంతే నేను వేయంగానే తుడిపేసిద్ది. ఇగోండి వచ్చేసింది, చూసారా ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇంకా మా వాళ్ళు అగవలేదు కదా, వచ్చి చూస్తా లేపుతా ఉంటుంది, అన్నాలే అన్నాలే అని. వాళ్ళేమో నీకు అప్పుడే తెల్లారిందంటే నువ్వు వచ్చేసావు అంటారు మా వాళ్ళు. వాళ్ళు రాసుకుంటూ ఉంటారు కదా, నైట్ ఫోన్లో పంపిస్తారనమాట క్వశ్చన్లు అయ్యి, నోట్స్లో ప్రాజెక్టులో రాసుకోమని, అసైన్మెంట్లు అయ్యి ఇంకా అవి రాసుకొని పడుకుంటారనమాట. లేటుగా లెగిస్తారు. ఇలా శనివారం ఆదివారం వచ్చినప్పుడు రాస్తూ ఉంటారనమాట. నైట్ కూర్చొని రాసుకుంటారు, పగలు ఆడుకోవచ్చు అని చెప్పేసి. ఇదిగోండి ఇంకా దోసపిండి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. నైట్ నానబెట్టాను, ఇంకా తెల్లారి మిక్సీ అయితే వేస్తున్నాను. మా బుడ్డది వచ్చిన తర్వాత మాకు కాస్త సందడిగా ఉంది ఫ్రెండ్స్. అంతకుముందు అసలు ఇంట్లో నేను ఉన్నానా లేదా అన్నట్టు ఉండేది. బుడ్డది వచ్చి తాపకు ఒకసారి తలుపు కొట్టిద్ది. ఇంట్లోకి వస్తే చాక్ పీసులు తింటుంది ఫ్రెండ్స్, అందుకని నేను తలుపు వేసేస్తున్నాను. చాక్ పీసులు తింది పాపం, జ్వరం కూడా తెచ్చుకుందనమాట. ఇంక అందుకని నేను అంతగా ఇంట్లోకి రానివ్వట్లేదు, తలుపేసేస్తున్నాను. చాక్ పీసులు తీసుకొని గీతలు గీసినట్టు గీసేసి తినేస్తుంది. ఇంకా ఈకపోతే ఏడుస్తుంది అనమాట, కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంక అందుకని నేను అంతగా డోర్ ఓపెన్ చేయట్లేదు, డోర్ వేసే ఉంచుతున్నాను అనమాట. జ్వరం కూడా వచ్చింది బుడ్డదానికి. ఇదిగోండి ఇంకా దోసపిండి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. విడివిడిగా నానబోసాను. బియ్యం ఒక దానిలో, మినపగుళ్ళు ఒక దానిలో నానబోసాను. ఇంకా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను అనమాట. కానీ దోశలు చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్, దోశలు మాత్రం. పావు కిలో మినపగుళ్ళకి కేజీ బియ్యం పోసుకోండి. ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. సాయంత్రం దాకా నానబెట్టుకొని మిక్సీ పట్టుకోండి, దోశలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇగోండి చాక్ పీసులు ఇయ్యలేదని చెప్పేసి కూర్చొని ఆడ ఏడుస్తుందనమాట. చాక్ పీసులు తీసి దాచిపెట్టేశానని చెప్పేసి ఏడుస్తుంది. గీతలు గీసినంతసేపు గీసేసి తింటదనమాట. ఇంక అందుకని నేను దాచిపెట్టానని చెప్పేసి ఏడుస్తుందనమాట. కొంచెం అల్లరిదనమాట మా బొడ్డది. అదిగోండి ఇయ్యలేదని చూడండి, కింద పడుకొని దొల్లాడుతుందనమాట, అలిగింది చాక్ పీసులు ఇయ్యలేదని చెప్పేసి. పిల్లలు ఇంతే ఫ్రెండ్స్, మొండికేస్తారు. కానీ ఈ బొడ్డది అలిగినా కానీ ముద్దుగా ఉండిద్ది, గొడవ చేసినా కానీ ముద్దుగా ఉండిద్ది అనమాట, కోపం రాదు. కొంతమంది పిల్లలు చేస్తే కోపం వస్తుంది, కానీ ఈ బొడ్డది చేస్తే కోపం రాదు, ముద్దుగా ఉంటుంది. ఇగోండి వెళ్ళిద్ది వచ్చిద్ది, వెళ్ళిద్ది వచ్చిద్ది, కాసేపు కూర్చోదు, మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉండిద్ది అనమాట. అది అది అని సాయిబులు అమ్మాయి కదా, అది ఆంటీ అని పిలిచిద్ది అనమాట. ముద్దు ముద్దుగా ఉన్నాయి, వచ్చి రాని మాటలు అనమాట. ఇప్పుడు ఇక 2వ సంవత్సరం. ఇగోండి ఇంకా అంట్లు అయితే కడిగేస్తున్నాను అనమాట. చకచకా పని చేసుకోవాలి, మిషన్ కొట్టాలి కదా, బిజీగా ఉంది వాళ్ళని. ఇంకా పొద్దాకలా బుడ్డదాంతో ఆడుతూ ఉంటే నా పని ఇప్పటికే అయ్యిద్ది. అందుకని ఇంకెక్కువసేపు ఆడను అనమాట. ఒక 10 నిమిషాలు, పావు గంట అలా ఆడి ఇంక మిగతాది నా వర్క్లోకి నేను వచ్చేస్తానమాట. ఇదివరకు మాకు నీళ్ళు 2 రోజులు వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవాళ శుక్రవారం వదిలాడు అనుకోండి నీళ్ళు, మళ్ళీ ఆదివారం వదులుతాడు. ఈ 2 రోజులు వచ్చాయి, ఇప్పుడు అలా రావట్లేదు. శుక్రవారం ఒకరోజే వస్తున్నాయి, శనివారం నీళ్ళు రావట్లేదు. మేము ముందుగానే డ్రమ్ములకి పట్టి పెట్టుకోవటం వల్ల అవి వాడుకుంటున్నాం అనమాట. ఇక వచ్చినప్పుడే అంట్లన్నీ కడిగేసుకుంటాను సింకులో. మళ్ళీ తెల్లారి శనివారానికి నీళ్ళు ఉండవు, మళ్ళీ ఆదివారం మళ్ళీ అలా కడుక్కోవాలన్నమాట, రోజు ఉండవు. ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకోవటమేనమాట. వచ్చినప్పుడే చకచకా పనులన్నీ చేసేసుకోవాలి. మనిషి పుట్టినాక మనం ఏదో ఒక దాని దగ్గర అడ్జస్ట్ అయ్యి బతకాల్సిందే ఫ్రెండ్స్. అడ్జస్ట్ అవ్వకుండా బతకలేము, అవ్వాల్సిందే. కానీ కొన్ని విషయాలు అసలు అడ్జస్ట్ అవ్వలేము ఫ్రెండ్స్. కానీ మనిషి పుట్టిన తర్వాత అడ్జస్ట్ అవ్వాల్సిందే. నా జీవితంలో, నా లైఫ్లో నాకు అర్థమయ్యిందనమాట. అయ్యి బతకాల్సిందే, తప్పదు. అన్నిటికీ సర్దుకుపోవాల్సిందే.
ఒక్క విషయంలోనే మనం సర్దుకుపోకుండా బ్రతుకుదాము అనటానికి లేదనమాట. ఎందుకనో మనిషి జీవితమే ఇలా ఉందన్నమాట. ఇగోండి ఇంకా సన్న దార పెట్టుకొని కడుక్కుంటున్నానమాట అంట్లు. సౌందర్య అంటారు చూసారా, సర్దుకుపోదాం రండి సినిమాలో అలాగనమాట. ప్రతి విషయంలో మనం సర్దుకుపోవాల్సిందేనమాట. ఇంకా అలా అంట్లన్నీ కడిగేసి ఇగోండి గ్యాస్ పొయ్యి అన్నం కొంచెం పొంగింది. ఇంకా అదంతా తడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకుంటున్నానమాట నీట్గా గ్యాస్ పొయ్యి. ఏమన్నా మరకలు పడితే మళ్ళీ మెస్సీగా ఉండిద్ది, అందుకని శుభ్రంగా తుడుచుకుంటానమాట తడి క్లాత్ తోటి. వారానికి ఒకసారి అలాగా శుభ్రంగా కడుగుతాను. డైలీ మాత్రం తడి క్లాత్తో తుడిచేసుకుంటానమాట. అప్పుడైతే మన గ్యాస్ పొయ్యి నీట్గా ఉండిద్ది. మా పొయ్యి కొని 19 సంవత్సరాలైంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉందన్నమాట. నా దగ్గర వస్తువు ఏది తొందరగా పాడవదు. ఇగో అన్నం ఉడికేసింది, పక్కన పెట్టాను. ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకొని తాలింపు పెట్టాను కానీ ఇంక వద్దులే అన్నారు మా వాళ్ళు. ఇంక ఇది టమాటా చారు కాస్తున్నాను. ఇంకా పోపు టమాటా చారులో వేసేసాను అనమాట. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ టమాటా చారు మాత్రం. టేస్ట్ బాగుంది, మా అబ్బాయిలకి నచ్చింది. ఇవన్నీ ఇంకా టిఫిన్కి అయితే దోశలు వేస్తున్నాను. దోశలు వేసేసి బాక్స్లో పెట్టి పక్కన పెట్టేస్తే వాళ్ళే లేచి ఫ్రెష్ అయ్యి తింటారు. ఈలోపు నేను ఇంక మిషన్ కుట్టుకోవచ్చులే అని చెప్పేసి 4 శారీస్కి ఫాల్స్ వేయాలి. నిన్న ఫాల్స్ అన్నీ వాటర్లో ముంచి తడిపి పిండి ఆరేసాను కదా, ఇంక ఇవాళ వాటికి ఫాల్స్ వేయాలి. ఇదిగోండి ఈ జాకెట్ లైనింగ్ ముక్కలు ఇవి కూడా పిండి ఆరేసాను అనమాట. కుట్టిన తర్వాత షింక్ అవుతాయి అని పిండి ఆరేయమన్నారు. జాకెట్లు నేను కుట్టనులేండి, మా పై ఫ్లోర్లో ఆమె కుట్టిద్ది. నన్ను పిండి ఆరేయమంటే ఆరేసాను. ఇదిగోండి ఇంకే ఈ 3 శారీస్కి అయితే ఫాల్స్ వేసాను. ఒక శారీ పక్కన పెట్టేశాను అనమాట. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, అందుకని చెప్పేసి రేపు వేయొచ్చులే అని చెప్పేసి అదొక్కటి మాత్రం వాయిదా పెట్టేశాను అనమాట. ఇంకా భోజనం అది తినేసాము. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, సింపుల్ వీడియో. బాయ్.